ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక చక్కటి మాట చెప్తారు, ఉపమానం. ఏంటంటే, ఒక అతను గోల్ఫ్ ఆడాలనే ఆశ రాదట. దేవుడు అన్నాడట, ఆడరా నేను నిన్ను గెలిపిస్తాను అన్నాడట. ప్రభా నాకు రాదు కదా, నా వల్ల కాదు నాయనా అని అంటే, రే నీకు పోటీగా ఎవరెవరిని తీసుకొస్తానో తెలుసా? సాక్షాత్తు మోషేని తీసుకొస్తా, యేసు ప్రభుని కూడా తీసుకొస్తా, నిన్ను కూడా నిలవబెడతా, నువ్వు గెలుస్తావురా అన్నాడట. అయ్యా వాళ్ళంటే గెలుస్తారు కానీ నేను ఎక్కడ గెలుస్తానయ్యా? సరే ముందు నేను మోషేకి అవకాశం ఇచ్చానని మోషే బంతిని బలంగా కొట్టాడట. ఆ బంతి ఎగిరి నీళ్ళలో పడిందట. నీళ్ళలో పడిన బంతి అక్కడి నుంచి కుప్పిగంతిలేసి అంత దూరాన్ని ఉన్న రంధ్రంలో పడిందట. అందరూ చప్పట్లు కొట్టారు. మోషే ఎర్ర సముద్రంలో అద్భుతం చేశాడు కదా, ఈ బంతి కూడా ఎర్ర సముద్రంలో అట్లా దిగి మరలా పైకి లేచినట్టు లేచిందని చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత యేసు ప్రభుకి ఇచ్చారట. ఏనండి, యేసు ప్రభు చేతికి ఇచ్చారట. యేసు ప్రభు కొట్టారట. ఆ బంతి వెళ్ళటం నీళ్ళల్లో పడిపోబోతుందట. నీళ్ళలో పడిపోబోతుంటే ఏం జరిగిందో తెలుసా? నీళ్లు మోషేకి అయినట్లుగా 2 పాయలుగా చీలిపోకుండా ఆ బంతి నేల మీద అట్లా ఎగురుకుంటా వెళ్ళి అక్కడ రంధ్రంలో పడిందట. అప్పుడు నా చేతికి ఇచ్చాడట యేసు ప్రభు. నేను పట్టుకున్నా, బంతి కొట్టా. బంతి ఇటు కొడితే అది అటుపోయింది. రంధ్రమేమో అటు ఉంది, బంతి ఏమో ఇటు పోయింది. ఆ బంతి పోవటం ఎక్కడ పడిందో తెలుసా? గాండ్రు కప్ప నోట్లో పడిందట. అనండి పెద్దగా. అప్పుడు అంటానట, దేవా నాకు రాదని చెప్తే నువ్వు నిలవబెడుతావు కదా నాయన, అది పట్టం గాండ్రు కప్ప నోట్లో పడిందయ్యా అంటే యేసయ్య అంటాడట, రే బాధపడకరా, నేనున్నాగా నిన్ను గెలిపించడానికి. ఆకాశం నుంచి గ్రద్ద రానే వచ్చిందట. ఈ గాండ్రు కప్పను పట్టుకుందట. అలా ఆకాశం అంతా ఎత్తుకుని పోతా ఉంటే ఆ పక్షిరాజు ఏం చేసిందో తెలుసా? ఆ రంధ్రం ఏ వైపు ఉందో అదే వైపు పోతుందట. అలా తీసుకెళ్ళి రంధ్రం ఉన్న స్థలానికి వచ్చేసరికి ఆ గాండ్రు కప్ప నెత్తి మీద ముక్కుతో పెటమని పొడిచిందట. పొడిచిందో లేదో ఆ గాండ్రు కప్ప బ్యాక్ అని అందట. నోట్లో నుంచి బంతి రాలిపోయింది. ఆ బంతి పట్టం రంధ్రంలో పడిపోయిందట. నా కథ అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్, నా సేవ క్లోజ్, నా కుటుంబం క్లోజ్, నా వ్యాపారం క్లోజ్, ముగింపయింది అని అనుకున్నావా? నీ ముగింపునే మలుపు తిప్పబోతున్నాడు కథానాయకుడు. నీ ముగింపునే మలుపు తిప్పబోతున్నాడు. చిత్ర విచిత్రాలు చేయగలిగిన చరిత్రకారుడు, నేను ప్రకటించే ప్రభువైన యేసుక్రీస్తు.